నువ్వెప్పుడు నాకొచ్చే అల్లుడు నా ఇంటికి కొడుకులా ఉండాలి అనేవాడివి కదా నాన్న. బాలు మన ఫ్యామిలీని కూడా తన ఫ్యామిలీ లాగే భావించి మన పరువుని నిలబెడుతూనే వచ్చాడు నాన్న. ఒక తండ్రిగా మీ కూతురు క్షేమంగా ఉండాలని మీరెలా కోరుకుంటారు? నేను ఒక తల్లిగా నా కూతురు అంతే సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటానండి. నా కూతురి సంతోషం ఆ బాలు దగ్గర తప్ప మరెక్కడా దొరకదండి. ఏంటి వీడు కొంచెం కూడా సిగ్గు లేకుండా నా ఇంటిని పట్టుకుని వేలాడుతున్నాడు అనుకుంటున్నారా? ఏం చేయమంటారు సార్? మీకు మీ కూతురు అంటే ప్రాణం, కానీ నాకు నా శైలునే సర్వస్వం. తను మీకు దూరంగా ఉన్నా కూడా మిమ్మల్ని ఓదార్చేందుకు ఇంతమంది ఉన్నారు సార్. కానీ నా పరిస్థితి అలా కాదు. తను నాకు దూరం అయితే నాకంత శూన్యమే సార్. ఎందుకంటే తను నాకు భార్య మాత్రమే కాదండి, తనే నాకమ్మ, నా స్నేహితురాలు, నా శ్రేయోభిలాషి. అన్నీ తనే సార్. ఇదంతా మీ జాలి పొందడానికి చెప్పట్లేదు సార్. నా మనసును అర్థం చేసుకుంటారని నా మనసులో చిన్న ఆశ. బాలు, నన్ను క్షమించు బాలు. నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాను. నిన్ను సొంతం చేసుకోవాలనే పంతంతో నీ మీద నింద వేసినా నువ్వు నా జీవితం నవ్వుల పాలు కాకుండా కాపాడు. పవని, లే పవని. పవని, లే. తప్పు తెలుసుకున్నావు, అది చాలు. అక్క, నేనుండి నీ భర్తని దూరం చేయాలని చూశాను. అయినా మీరిద్దరూ నన్ను క్షమిస్తూనే వచ్చారు. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మా నాన్న చాలా అన్యాయంగా ప్రవర్తించాడు. అందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను. ఇందులోని తప్పేమీ లేదు పావని. నిజం తెలియక నువ్వలా ప్రవర్తించావంతే. నువ్వేం బాధపడుకో. విన్నావు కదరా, ఏ విషయానికైతే నువ్వు అతన్ని తీవ్రంగా ద్వేషించావో అది అబద్ధమని కేవలం అపోహని తేలిపోయింది కదరా. ఇప్పటికైనా వాళ్ళిద్దరి గురించి ఒక్కసారి ఆలోచించరా. ప్లీజ్ ప్లీజ్ అండి. ఎవ్వరూ ఆయన్ని ఫోర్స్ చేయకండి. ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి, కానీ మనసు నొప్పించుకుని కాదు.
నేను ఇంకా మీ కళ్ళ ముందే ఉండే మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు. రేపు ఉదయం వరకు మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటాను. నా ప్రయాణం శైలుతోనా లేక ఒంటరిగానా అనేది మీకే వదిలేస్తున్నాను. నీలవైపు చూసి నేరం చేసావని నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం ఇకనైనా చాలించమ్మా వేధించడం చెలిమై కురిసి సిరివెన్నెలవ క్షణమై కరిగే కలవా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా నా అడుగులు అడిగే తీరం చేరేదెలా వేరెవరో చూపిస్తుంటే నా ప్రతికలా కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా నా కూడా చోటే లేని నా మనసులో నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో వెతికి మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా నీ వెంటలేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే చెల్లెమ్మా వాడెక్కడమ్మా? రే చక్రవర్తి, రే చక్రవర్తి. నీ నిర్ణయం కోసమే అందరం ఎదురు చూస్తున్నావురా. నా కూతురు నీతో పాటు రావటం లేదు.
ఏంటండి మీ ఉద్దేశం? మేమందరం ఇక్కడికొస్తే వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి ఏం చేస్తారమ్మా? బామ్మ ఎలా ఉన్నావు? బాగున్నాన్రా. వరుణ్ ఎలా ఉన్నావురా? మీరేంట్రా ఇక్కడ? నేనే రమ్మన్నాను. నువ్వా? దేనికిరా? నా కూతురు అల్లుడి చేతుల మీదుగా శివపార్వతుల కళ్యాణం జరిపించాలని నేను నిర్ణయించాను. మరందుకు మా అల్లుడి గారి కుటుంబం కూడా ఉండి తీరాలి కదా. నీ మనసు అర్థం చేసుకోకుండా నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించరా. ఆ, అలా అనకండి నాన్న. వెళ్ళమ్మా, వెళ్ళి నీ సంతోషాలను కలుసుకో. మరి అస్సలు రబతబే మరి అస్సలు రబతయా మళ్ళందరినీ చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి బామ్మ. అంత మాట అనొద్దులే అమ్మా. ఇన్ని రోజులు మాకు దూరం అయ్యి ఎంత బాధపడ్డావు నేను అర్థం చేసుకోగలను. వరుణ్, నీతో కట్టిపోదినా నేను అలిగాను. వరుణ్, వరుణ్, మా ఊర్లో చాలా అందమైన అమ్మాయిలు ఉంటారు. ఆలోచించుకోమని. అయితే ఎక్స్క్యూజ్ వదినా, ఈసారి నువ్వు హైదరాబాద్ రాగానే నీకు హౌస్ అరెస్ట్ అంతే. అందరూ అలా బొమ్మలో నిలబడ్డారేంటి? వియ్యాల వారిని అలా గుమ్మలో నిలబెట్టేస్తారా? రే సూరే, మన మర్యాదలేంటో చూపించండి. రేయ్, ముందు మా అందరినీ ఈ షాక్లో నుండి తేరుకోనివ్వరా? అసలు ఇదంతా ఎప్పుడు చేసావరా నువ్వు? రాత్రే ఫోన్ చేసి రమ్మన్నాను రా. ఆ? మా వియ్యంకుడు మాత్రం తీర్థయాత్రలో ఉన్నాడంట. అవునరా బాలు, మీ ఇద్దరూ త్వరగా కలిసిపోవాలని మీ నాన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు. వాడి పూజలన్నీ ఫలించాయరా. మావయ్య గారు, మీరు ఒక పెద్ద సస్పెన్స్ సినిమాకి శుభం పలికారండి. పెదనాన్న, ఇంకొంచెం ఉంటే నాకు బీపీ బార్డర్ క్రాస్ అయ్యేది. నాకు తెలుసు, మా ఆయన బంగారం.
రండి 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 దయచేయండి మీరాక మాకెంతో సంతోషం సుమండి. అబ్బో ఇది ఎప్పటి నుంచో? మా అయ్యగారు ఉసుకో అంటే నేను కాసుకోనుకుంటా ఉంటానా? బాబు మీరు రండి బాబు. రండి. బాబు, నువ్వు ఈ ఊళ్ళో అడుగుపెట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో ఉన్నన్ని రోజులు నీలో చాలా మంచి విషయాలు గమనిస్తూ వచ్చాను. కానీ నా మూర్ఖత్వము, కూతురి మీద నాకున్న అపారమైన ప్రేమో తెలియదు. అపార్థంతో నిన్నెప్పుడూ అవమానిస్తూనే వచ్చాను. అయినా నువ్వెప్పుడూ మనసు నొచ్చుకోలేదు. నీ వయసుకు నేను చేతులెత్తి నమస్కరించకూడదు కాబట్టి నా అహాన్ని అణచి నా అభిమానాన్ని గెలుచుకున్నావు. నీ అల్లుడు నీ ఒక్కడి మనసునే కాదురా, నాతో పాటు మన ఊరి అందరి మనసులు గెలుచుకున్నాడ్రా. చక్రవర్తి, నిజమైన విజేత నీ అల్లుడేరా. లేదండి, మీ అందరి ప్రేమలు పొందడం నిజంగా నా అదృష్టం. అల్లుడు గారు, మా అమ్మాయి చేయేందుకని ఇంట్లోకి అడుగు పెట్టండి. ఆగండి ఆగండి, ఈ రోజుతో అన్ని దిష్టి కళ్ళు పోవాలి. ఉండండి, హారతి తీసుకొస్తాను. వసుంధరా, అవన్నీ ఎప్పుడు అయిపోయాయి. ఒరే సూరే, అయ్యా ఇప్పుడే తెస్తా. వచ్చేసా. ఇరుగు దిష్టి, ఒరుగు దిష్టి, ఊరందరి దిష్టి పోవాలి. నీ దిష్టి కూడా యాడ్ చేసుకో. నీది నాది కలిపి కూడా పోవాలి. ఇరుగు దిష్టి, ఒరుగు దిష్టి, ఈ ఊరందరి దిష్టి కూడా పోవాలి. రాబో రెండ. అక్క, బావా, వెల్కమ్. హలో నీళ్ళు మేడం, మమ్మల్ని ఇన్వైట్ చేయవా? అంతేలే, ఇప్పుడు మేమెందుకు కనిపిస్తాం నీకు? వరుణ్. హే వాషింగ్టన్ బ్రో, హౌ ఆర్ యూ? నా గురించి మీకెలా తెలుసు బ్రో? మా వాడు గూగుల్ కంటే ఫాస్ట్, అన్నిట్లోనూ అప్డేట్స్ లో ఉంటాడు. Come on, we will rock, bro. అల్లుడు గారు, ముందు నోరు తీపి చేసుకోండి. తమ్ముడు, అత్తయ్య చేతి స్వీట్ ముందు తింటావా లేక ఈ అక్క చేతి స్వీట్ ముందు తింటావా? మరి నేను కరువు తర్వాత వరదొచ్చినట్టు మీ వాళ్ళంతా నా మీద పడ్డారేంటి? ఎన్ని రోజులు అందరి ప్రేమలో నీకే, అందరికి నువ్వంటే ఎంత ఇష్టమో అనేవాడివి కదా. చూడు ఎంత ప్రేమో. ఎంజాయ్ చేయ బాలు. చూస్తారేంటి మీరు? కమాన్ అటాక్. తిను బావా. అయ్యయ్యో, అల్లుడు గారిని ఊపిరాడకుండా చేస్తారా ఏంటి? ఎన్ని రోజులు నువ్వు చేసావు కదరా, ఇప్పుడు వాళ్ళ వంతు. మా వాడు ఎన్ని రోజులుగా మా అందరికీ దూరంగా ఎలా ఉండగలిగాడా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, ఇంతమంది ఆత్మీయుల మధ్య అనుబంధాన్ని పెంచుకుంటున్నాడని. ఇన్ని సంతోషాలు చూస్తుంటే నా మనసంతా నిండిపోయింది. అమ్మా, ఇన్ని రోజులుగా నా అల్లుడి దగ్గరగా ఉన్నా మా మధ్య చాలా దూరం ఉంది. ఇప్పుడు దగ్గరైన ఈ ఆనందాన్ని అంత త్వరగా దూరం చేసుకోవాలనిపించట్లేదమ్మా. అందుకే 4 రోజుల పాటు
మీరంతా ఇక్కడే ఉండి కళ్యాణం జరిపించిన తర్వాతే వెళ్ళాలి. అది నా విన్నపం అనుకోండి. అలాగే మీ మామ అల్లుళ్ళ అనుబంధాన్ని మేం మాత్రం చూడాలనుకోవా ఏంటి? చక్రవర్తి గారు, రేపు రాత్రి 10:45 స్వామివారి కళ్యాణ ముహూర్తం ఉంది. పీటల మీద కూర్చునే దంపతులు స్వామివారికి సమర్పించాల్సిన పట్టుబట్టలు పట్టుకుని వస్తే కళ్యాణం జరిపించేస్తాం. అలాగే పూజారి గారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్ బాలు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. సార్ నేను బయట ఉన్నాను, మీ వాయిస్ అంత క్లారిటీ లేదు. మేము ఒక 2 డేస్లో హైదరాబాద్ వచ్చేస్తాం సార్. ఓకే బాలు, హెడ్ ఆఫీస్లో స్మాల్ ప్రాబ్లం వచ్చింది. నేను ఢిల్లీ వెళ్తున్నాను, వచ్చాక కలుద్దాం. ఓకేనా? ఓకే సార్, బాయ్. విష్ యూ గుడ్ లక్. మేడం అని పిలిస్తే మీ ప్రెస్టేజ్ ఏం తగ్గిపోదనుకుంటా. విష్ యూ గుడ్ లక్ మేడం. దట్స్ బెటర్. అవును, వాళ్ళందరితో మీకు అటాచ్మెంట్ ఎక్కువ అనుకుంటాను. ఆఫ్ కోర్స్ మేడం. అయితే వాళ్ళంతా నన్ను హార్ట్ఫుల్ గా రిసీవ్ చేసుకోలేరేమో. నో ప్రాబ్లం, నన్ను రిసీవ్ చేసుకుంటే రెస్పెక్ట్ చేస్తాను, లేదంటే రెస్టిగేట్ చేస్తాను.